కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకు కేటాయించడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని అన్ని భూగర్భ ఓపెన్ కాస్ట్ గనుల్లో అధికారులు, కార్మికులు పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పంపిన సందేశం కరపత్రాలను జీఎం లలిత్ కుమార్ కార్మికులకు అందించి స్వీట్లు పంపిణీ చేశారు. జీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణికి తాడిచెర్ల గనిని కేటాయించడం ఉద్యోగులందరి గర్వకారణమని అన్నారు. సింగరేణి మనుగడకు ఈ కేటాయింపు ఎంతో ఉపయోగమని చెప్పారు. ఈ ప్రాంతంలో ఏదైతే ప్రతి ఒక్కటి కానీ అందేగా సరే ఎన్నో కొన్ని చేస్తే ఎండాకాలం పోయింది, ఏడు పోయింది కదా, చల్లగా ఉండలేదు, చల్లగా వర్షాలు కొద్దిగా తక్కువ అవుతాయి వల్ల మనకు ఈరోజు మీ దెబ్బతిన సార్ నేను హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఈ పోరాటానికి పోయినప్పుడు పోలీసులతో నాటి చెప్పాలన్న పరిస్థితి ఉన్నది. అప్పుడు సింగరేణికి మనకు కావాలని చెప్పి సింగరేణిగా పోయింది. ఇది రియల్ స్టోరీ. ఎందుకంటే ఆ అమ్మాయిని కూడా పోయేదే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా అవకాశం వచ్చింది అనుకున్నా. ఎందుకంటే అవకాశం వచ్చింది, ఇచ్చారు, సంతోషం. బీజేపీ ముఖ్యంగా మనకి ఈ సంబరం ఒకటి, మన ముందున్న సమస్య ఒకటి. ఇలా మన టార్గెట్ నిండలే ఉన్నది ఒకటి చిన్నగా వచ్చింది. కాంగ్రెస్ ఏదైనా కార్మికుడికి ఆపతుండే సోషల్ మీడియాలో పెట్టేసి దాన్ని అంత సింగరేణి వ్యాప్తంగా అంత పిచ్చి పిచ్చిగా చేసి మన విలువలు ఏమర్థమైతే కాబట్టి దాన్ని దయచేసి మన వనింగ్ లైన్ నుంచి సోషల్ మీడియా కనిపిస్తుంది. కాబట్టి దీనిలో అధికారులు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు, మీరు కూడా ఏమనలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి వనింగ్ లైన్ ఈ ముందర పట్టుకోండి భయ్యా, భయ్యా ఈ ముందర పట్టుకోండి. అందరూ కొంచెం చేతులు లేపుతారు, చేతులు ఎక్కువ లేపితే తలకాయలు అడ్డం వస్తుంది. చేతులు అట్లే ఉంచండి, నవ్వండి. వాళ్ళ ఇంటికి పోతాను సార్ చూడు చూడు